హాయ్ అండి అందరికి. ఈ రోజు వీడియోలో దోసకాయతో ఒక స్పెషల్ కర్రీ అయితే చేస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. మన వీడియో అనేది గ్రోత్ పెరుగుతుంది. ముందుగా మీడియం సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆ తర్వాత 1 ఇంచు అల్లం కూడా కడిగి క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకొని, దోసకాయ అయితే చేదు చూసుకొని కొంచెం గింజలు అయితే ఉంచుకొని కొంచెం గింజలు తీసేసుకోవాలి. లేకపోతే ఉత్తి గింజలు అయితే తిన్నట్టు ఉంటుంది. ఇవి ముక్కల్ని కట్ చేసుకుందాము. ఈ ముక్కలు ఎలా ఉండాలంటే సన్నగా ప్లేట్ల లాగా ఉండాలి. బంగాళదుంప ముక్కల్లాగా రౌండ్గా కాకుండా చక్కగా ఈ విధంగా ప్లేట్ల లాగా కట్ చేసేసుకుని ఇది కూడా పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు అల్లము 1 ఇంచు అల్లం తీసుకున్నాం కదా, దాన్ని క్రష్ చేసుకుని 2 గబ్బాలు వెల్లుల్లిపాయ కూడా తీసుకుని దాన్ని కూడా క్రష్ చేసుకుని ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరుకుంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కూరకి కంపల్సరీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. ఇప్పుడు 4 కానీ 3 కానీ పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టుగా తీసుకోండి. ముక్కలుగా చేసుకొని వేసుకున్న తర్వాత 2 స్పూన్లు నువ్వులు అయితే యాడ్ చేసుకోవాలి. నువ్వులు బాగా దంచాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి కానీ నువ్వులు కానీ కచ్చపిచ్చగా దంచితే సరిపోతుంది అనమాట. ఇది కూడా చక్కగా రెడీ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా పెట్టుకున్న తర్వాత కర్రీ అయితే మనం రెడీ చేసుకుందాం అనమాట. కర్రీ కోసం నేను స్టవ్ మీద ఒక మందపాటి బాండీ కానీ, ఇది రాగి కోటింగ్ ఉందన్నమాట, అందుకని ఇది పెట్టుకున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకొని కొంచెం అంతా ఉడికిన తర్వాత ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత మంచి ఆరామ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుని పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి ముక్కలకి పట్టే వరకు. ఆ తర్వాత ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దీనిలో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మంచి అరోమా వచ్చి చక్క ముక్క మెత్తబడే వరకు మూత పెట్టుకొని మగ్గ పెట్టుకున్నారు అంటే మనకి దోసకాయ ముక్కకి ఈ ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అదంతా కూడా మనకి దోసకాయలకి పడుతుంది అనమాట. ఈ తర్వాత మూత పెట్టుకొని మగ్గనిచ్చుకున్న తర్వాత ముందుగా మొక్కలు ఈ విధంగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, నువ్వుల పేస్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుని ముక్క ములిగే వరకు, ముక్క మెత్తబడే వరకు వాటర్ యాడ్ చేసుకొని మనము ఉడకనిచ్చుకోవాలి. ముక్క చక్కగా ఈ విధంగా మెత్తగా అయిపోయే వరకు ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత ఒక్కసారి మనము టేస్ట్ అయితే చూసేసుకుంటే దానికి ఏదైనా తక్కువైతే కారం కానీ ఉప్పు కానీ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకైతే ఉప్పు, కారం అంతా చక్క నీట్గా సరిపోయింది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా మంచి ఫ్లేవర్ని ఇచ్చిందనమాట ఈ కర్రీకి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకున్నారంటే ధనియాల ఫ్లేవర్ వచ్చి కూర అద్దరిపోతుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. చక్క దగ్గరికి అయ్యి కొంచెం ఆయిల్ తేలే వరకు ఎగరనిచ్చేసుకున్నారంటే మనకి దోసకాయ నువ్వుల కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మార్నింగ్ చపాతీలో వేసుకున్నాను, మధ్యాహ్నం అయితే రైస్లోకి అనమాట. చాలా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక్కసారి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చి కంపల్సరీ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీకేం ఇబ్బంది ఉండదు, ఖర్చు కూడా అవ్వదు, డబ్బులు కూడా అవ్వవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.